హాయ్ అండి. వెల్కమ్ టు లక్కీ అండ్ కుటీ వ్లాగ్స్ అండి. ఇవాళటి మన కంటెంట్ ఏంటి అంటే, మనం ఇలా అగ్గిపెట్టెలని వాడిన తర్వాత ఖాళీ అగ్గిపెట్టెలు మనకు పనికిరావు అని పడేస్తూ ఉంటాయి కదండీ! వీటన్నింటిని పడేయకుండా చక్కటి రీయూజ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీకు ఖచ్చితంగా ఈ వీడియో యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. మీరు ఇప్పటివరకు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసేయండి. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి. ఇలాంటి ఖాళీ అగ్గిపెట్టెలని పడేయకుండా మనం అన్నిటిని ఒక దగ్గర స్టోర్ కనుక చేసుకున్నట్లయితే చక్కటి అద్భుతాలనైతే మనం చేసుకోవచ్చు. నేను ఇక్కడ అగ్గిపెట్టెలను అన్నిటిని జమ చేసుకొని ఉంచుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి పెయింట్ బాటిల్స్ తీసుకున్నానండి. మనకి ఇవి ఏ షాప్‌లో అయినా దొరుకుతూ ఉంటాయి. రూ. 10 ప్యాకెట్ అండి ఇది. ఇక్కడ బ్రష్ కూడా ఇచ్చారు మనకు దీనికి. ఇప్పుడు వీటన్నింటికి కూడా నేను పెయింట్ వేసుకోవాలనుకుంటున్నాను. మనకు ఏ కలర్ ఎన్ని కావాలి అనుకుంటే అన్నింటికి పెయింట్ వేసుకోవచ్చు. మీరు కావాలంటే పెద్దగా అయినా తయారు చేసుకోవచ్చు, చిన్నగా అయినా తయారు చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఎన్ని అగ్గిపెట్టెలు యూజ్ అవుతాయి అనేది చూసుకొని తయారు చేసుకోండి. నేను ఇక్కడ ఒక్కొక్క కలరు 3 బాక్సులు తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే బ్లూ కలర్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలా బాక్స్కి బ్యాక్ సైడ్ కాకుండా ఫ్రంట్ సైడ్ మొత్తం కూడా ఇలా పెయింట్తో అప్లై చేసేసుకుంటున్నాను. మనకు లుకింగ్ కనిపించడం కోసమని నేను ఇక్కడ పెయింట్ని అప్లై చేసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి, చూపిస్తున్న విధంగా ఇలా పెయింట్ వేసి కాసేపు ఆరనివ్వాలి. ఇప్పుడు నేను ఇంకొక కలర్ని అప్లై చేసుకుంటున్నాను. ఇలాగే మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్తో ఎంత పెద్దగా అయినా రెడీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ 3 కలర్స్ని యూస్ చేస్తున్నాను. అన్నీ కూడా 3 బాక్సెస్ తీసుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి. పెయింట్ అనేది ఆరిపోయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఫెవికాల్తో ఈ బాక్స్లని ఇలా క్రాస్గా అంటించుకుంటున్నానండి. ఒకసారి చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది. చాలా ఈజీ అండి. మనం ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాము, కాకపోతే అది పెయింట్తో చేయలేదండి. ఇదేమో పెయింట్తో చేసాము, అది పేపర్స్తో చేసాము. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి చూడాలి అనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోని కూడా చూడొచ్చు. మీరు ఏది నచ్చితే అది చేసుకోవచ్చండి. అది కూడా అగ్గిపెట్టెలతోనే చేశాను. ఇలా చేసిన తర్వాత వీటిని ఇలా అంటించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అంటించుకోండి. ఇలా అంటించుకున్న తర్వాత వీటిని కూడా ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ గ్రీన్ కలర్ని కూడా ఈ కిందికి ఇలాగే క్రాస్గా వచ్చేటట్టు అంటించుకోవాలి. ఇలాగే కాదండి, మీరు ఎన్నో రకాల డిజైన్స్ని రెడీ చేసుకోవచ్చు. ఎన్నో వాల్ డెకరేషన్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఇంకా వీటి వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. అవి కూడా మీకు త్వరలో నేను ఒక్కొక్కటిగా చూపించాలి అనుకుంటున్నాను. ఇప్పుడైతే నా దగ్గర ఉన్న ఈ 9 మ్యాచ్ బాక్సులతో నేనైతే ఇలా చిన్న వాల్ డెకరేషన్ అయితే రెడీ చేశాననమాట. ఇప్పుడు వీటన్నింటినీ కంప్లీట్గా ఆరిపోనివ్వాలి. ఆరిపోయిన తర్వాత నేను గమ్ముతో పైన పూసలను అంటించుకుంటున్నానండి. మీరు పూసలనైనా అంటించుకోవచ్చు, లేదంటే పెయింట్ బాక్సులతో అయినా డిజైన్ని అప్లై చేసుకోవచ్చు, మీ ఇష్టం అనమాట. నేను ఇక్కడ పూసలు, చెమ్కీలు అట్లాంటివి ఉంటాయి కదండి, అలా కుందన్స్ని ఇక్కడ పువ్వు షేప్లో అంటించుకుంటున్నాను. మీకు నచ్చిన డిజైన్తో వీటిని డెకరేట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ సింపుల్గా ఇలా డెకరేట్ చేస్తున్నాను. అలాగే మీకు నచ్చిన డిజైన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. మనము వీటిని పనికిరావు అని పడేసే బదులు పక్కన పెట్టే ఎన్నో అద్భుతాలని సృష్టించవచ్చు అనమాట. నేను ఇక్కడ కుందన్సే తీసుకున్నానండి. కుందన్స్తో ఇలా నార్మల్గా డెకరేట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు డెకరేట్ చేసుకొని మీరు మీ ఇంట్లో అలా గోడకి తగిలించారనుకో, ఎవరైనా వచ్చినప్పుడు చూస్తే ఇల్లు అందంగా ఉంటుంది. అలాగే మనం ఒకటి తయారు చేసాము అనే సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, యూస్ఫుల్ అవుతుంది అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకుందామని చాలా రోజుల తర్వాత నేను వీడియో ముందుకి మళ్ళీ వచ్చేసాను. మీరు ఇంతకుముందు కూడా నేను ఒక వీడియో చేశానండి ఇలాగే మ్యాచ్ బాక్సులతో. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి ఆ వీడియోని కూడా ఫాలో అవ్వండి. ఇవే కాదండి, మన ఛానల్లో చాలా యూజెస్ అయితే ఉన్నాయి. చాలా డెకరేషన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. మీకు వేటి మీద అయితే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో వాటిని చూసి మీకు నచ్చిన వాటికి నాకు కామెంట్ అయితే చేయండి. మీకు ఇంకా ఏవైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి, నేను చేయాలి అనుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూడండి, వీటన్నింటిని కూడా ఇలా అంటించుకొని తీసుకోవాలి. చూసిన తర్వాత ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఇలాగే ఉంటే మనకు అంతా లుక్ అనిపించదు కదండి. వాటికి గుత్తులు కట్టడం కోసమని నేను ఇక్కడైతే ఉల్లన్ థ్రెడ్ని తీసుకున్నాను. ఇలా అగ్గిపెట్టెకే నేను ఇక్కడ ఒక 15 లేయర్స్ అంటే 15 వరుసలుగా తీసుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా తీసుకోండి. కొంచెం గుత్తి అనేది దొడ్డుగా ఉంటేనే లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మనకు ఈ గుత్తులు కట్టుకోవడం మన ఛానల్లో చాలాసార్లు చూపించాను. ఇంతకుముందు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడు చూసేయండి. ఇలా
చుట్టిన తర్వాత పైన గట్టిగా ఫోల్డ్ చేసి పట్టుకొని దారంతో ముడి వేసుకోవడమే అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఇలా గట్టిగా ముడి వేసుకొని ఊడిపోకుండా ఉండేటట్టుగా వేసుకున్న తర్వాత ఆ దారాన్ని కట్ చేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్గా గుత్తిని కూడా కట్టేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన గుత్తులని కూడా తీసుకోవాలి. లాస్ట్లో మనకు ఇక్కడ ఎడ్జ్లు అన్నీ సమానంగా ఉండేటట్టు పట్టుకొని కట్ చేసుకొని తీసుకుంటే గుత్తి అనేది రెడీ అయిపోతుంది. నేను ఇక్కడ 5 గుత్తులను రెడీ చేసుకున్నానండి. గుత్తులు నార్మల్గా ఉంటే అంటించుకోవడం ఇబ్బంది, అలాగే ఇంకోటి లుక్ కూడా అనిపించదు. కాబట్టి నేను ఇక్కడ గుత్తికి ఒక బ్లాక్ కలర్ దారాన్ని తీసుకొని కింద ముడి వేసుకొని మధ్యలో నుంచి ఇలా సూదికి ఎక్కించుకొని పైకి లాగాను. చూడండి, ఇలా దారాన్ని పైకి తీసుకున్న తర్వాత దానికి నేను ఇక్కడ నా దగ్గర ఉన్న పూసలు తీసుకున్నానండి. ఇవి లైట్ గ్రీన్ కలర్లో ఉన్న పూసలను తీసుకున్నాను. 5 పూసలు ఎక్కించుకుంటున్నానండి. మీకు నచ్చినన్ని పూసలని కుచ్చుకోవచ్చు, మీకు నచ్చిన కలర్లో తీసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు గ్రీన్ నచ్చాయి, అందుకే నేను వీటినే కుచ్చుకుంటున్నాను. ఇలా సూదికి ఎక్కించుకొని వీటన్నింటిని దారంకి తీసేసుకొని పైన మళ్ళీ పూసలు అటు ఇటు కదలకుండా ఒక ముడి వేసుకోవాలి. చూడండి, మనకి ఇలా గుత్తులన్నీ కూడా రెడీ చేసుకొని తీసుకోవాలి. ఇలా గుత్తులన్నీ కూడా రెడీ అయిపోయిన తర్వాత వీటన్నింటిని మనము డిజైన్ చేసాం కదా ఇందాక, దీనికి అంటించుకోవడమేనండి. దాన్ని రివర్స్లో మలిపేసి గమ్ని అప్లై చేసుకొని ఫస్ట్ అయితే నేను ఇక్కడ హ్యాండిల్ని ప్రిపేర్ చేస్తున్నాను. హ్యాండిల్కి ఇలా ఉల్లన్ థ్రెడ్ని 2 వరుసలుగా తీసుకొని అంటించుకున్నాను. తర్వాత ఇప్పుడు గుత్తులు అంటించుకోవడం కోసము గమ్ని అయితే ఇలా అప్లై చేసుకొని ఫస్ట్ గుత్తులను అయితే అంటించుకుందామండి. ఇలా ఒక్కొక్క దాన్ని చక్కగా ఇలా దగ్గరికి అంటించుకోండి. గుత్తి అనేది పొడుగు మనకు చిన్నగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మరీ పొడుగ్గా పెట్టుకుంటే అంత లుక్ అనిపించదు. అందుకని నేను పూసల వరకే ఉంచుకొని పెట్టేసుకున్నాను. ఇలా ఎక్స్ట్రా వచ్చిన ఈ థ్రెడ్ని కట్ చేసుకొని తీసేసుకోండి. మనం ఇలా నెమ్మదిగా కట్ చేసుకొని ఆ థ్రెడ్ని పక్కకు తీసేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ థ్రెడ్ అంతా తీసేసిన తర్వాత మనకు అంటించుకున్నవి గట్టిగా ఉండడం కోసము నేను ఇక్కడ పేపర్కి గమ్ని అప్లై చేసి మళ్ళీ పైనుంచి అంటిస్తున్నానండి. ఇలా అంటించడం వల్ల గుత్తి అనేది ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే మనకు నీట్గా కూడా కనిపిస్తుంది అనమాట. ఇలా అన్నింటికి అంటించుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ ఫెవికల్ని యూజ్ చేశానండి. మీరు కావాలంటే గ్లూ గమ్ కానీ ఫెవికిక్ కానీ ఏదైనా వాడుకోవచ్చు. ఇక్కడ ఉల్లన్ థ్రెడ్ ప్లేస్లో మీరు సిల్క్ దారాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చండి. ఇంతే అండి, ఈజీగా తక్కువ టైంలో పడేసే వాటితో మనము ఎంత చక్కగా వాల్ డెకరేషన్ అయితే రెడీ చేసుకున్నాం కదా. చూడండి ఒకసారి ఎంత బాగుందో, మీకు ఒకసారి నేను పట్టుకొని కూడా చూపిస్తాను. చూడండి, చూసారు కదండి అగ్గిపెట్టెలతో ఎంత చక్కగా మనం వాల్ డెకరేషన్ అయితే రెడీ చేసుకున్నామో. చాలా చాలా ముచ్చటగా చాలా బాగా అనిపిస్తుంది. మీకు దగ్గరగా చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ చేతులతో ఇలాంటి అద్భుతాలను చేస్తే మీకైతే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతవరకు మీరు నా వీడియోని చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.